ఏంటి సాయి కృష్ణ ఎపిసోడ్ చాలా చాలా ఇందులో జరిగిన ఈ సిఫ్ట్ రిపోర్ట్ అంతా కూడా చాలా డొల్లగా ఉన్నదట. అది అసలు రిపోర్టే కాదట, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారట. దీని మీద ఎవరో వేరే శక్తులు ఉన్నాయట, వాటిని కాపాడడానికి ఇదంతా చేస్తున్నారట. అది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ డిమాండ్. ప్యానల్ సభ్యులందరికీ నా నమస్కారం సార్, అలాగే 99 వీక్షకులకు కూడా. అంటే ఎలా సార్, అంటే వైసీపీకి ఏమైనా స్క్రిప్ట్ ఇస్తే అదే తీసుకొని వచ్చి మేము ఏమైనా స్ట్రిక్ట్ నివేదికగా ప్రచురిస్తే ఏమైనా వీళ్ళు నమ్ముతారా, లేకుంటే వీళ్ళని కన్విన్స్ చేయడం కోసం మేము మొత్తం సిస్టమ్ ని మార్చాలన్నా? అంటే వీళ్ళు ఒక జస్టిస్ జరగాలని కోరుకుంటున్నారా, వీళ్ళకి నచ్చినట్టు జస్టిస్ జరగాలని కోరుకుంటున్నారా? ఇంతకు ముందు కూడా సురేష్ గారి మాటల్లో ఏంటంటే ఇలాంటి తీర్పు రావాలి, ఇలాగే జరగాలి, ఇలాగే ఉండాలి. మరి మీ ప్రభుత్వంలో కూడా ఇలాగే ఉండాలని ఎందుకు అనుకోలేదు? సిస్టమ్ లో కొన్ని తప్పులు జరుగుతున్నాయి, దాన్ని సమర్థించడానికి ప్రభుత్వం లేదు. ఫస్ట్ థింగ్ అది గుర్తు పెట్టుకోవాలి. అండ్ తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు క్లారిటీగా చెప్తున్నారు, ఎక్కడా కూటమి ప్రభుత్వం నాగరాజ్ అనే వ్యక్తి లేదంటే ఒకవేళ ఆయన లాకప్ డెత్ చేసి ఉంటే దాన్ని మేము సమర్థించట్లేదు. మాకు ఎటువంటి ఇది లేదు ఆ విషయంలో. ఖచ్చితంగా ఆ విషయంలో మేము జస్టిస్ జరగాలని ప్రయత్నాలు చేస్తున్నాము అని క్లారిటీగా మాట్లాడుతున్నాం. బెస్ట్ జోక్ ఈ రోజు కాదు, గత ఈ సాయి ఇష్యూ వచ్చినప్పటి నుంచి బెస్ట్ జోక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి నిలబడ్డారు. అది మనం చెప్పాలనా, వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పాలనా, లేకుంటే వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబ సభ్యులు చెప్పాలనా? క్లారిటీగా ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు నాకు న్యాయం చేశారని నేను చెప్పుకుంటానా, లేకుంటే మీరు చెప్పుకుంటారా నా బదులుగా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాబట్టే మాకు న్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు రాబట్టే మమ్మల్ని సీఎం గారు పిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి మాకు సిట్ నివేదిక వేశారు, ఇలా ఎక్కడ చెప్పట్లేదు కదా వాళ్ళ కుటుంబ సభ్యులు. మీ పేరే ఎత్తట్లేదు. మీరు దీన్ని వాడుకున్నారు రాజకీయంగా, సాక్షి ఛానల్ ఉపయోగించుకొని, అంబటి గారిని ఉపయోగించుకొని. ఈ రోజు అంబటి గారు ప్రత్యేకించి చూపించిన ఫోటోలు నవీన్ రెడ్డి అని సొంత తండ్రి ఒప్పుకున్నారు, నవీన్ రెడ్డి గారి తండ్రి. కానీ వీళ్ళు కాదు సాయివి అని బుకాయిచ్చి ఆ వీడియోని కూడా అబద్ధం అంటే ఇంకా మేమేం మాట్లాడగలుగుతాం సార్? అంటే తండ్రికి తెలియని విషయం అంబటి గారికి తెలుసా? ఒక మాట క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కోరుకున్న న్యాయం చేయాలంటే అది వైసీపీ ప్రభుత్వంలో మీరు ఇచ్చారే, ఎవరైతే డోర్ డెలివరీ చేస్తే వాళ్ళకి శాల్వాలు కప్పి సన్మానాలు చేసుకుంటూ ఒక మెరవన్ లాగా తీసుకొని వచ్చిన అట్లాంటి జస్టిస్ మేము చేయలేము. బోరగడ్డ అనిల్ అట్లా ఇష్ట పిచ్చివస్తు వాగుతుంటే ఒక్కసారి కూడా అతను మేము చర్యలు తీసుకోకుండా మా పార్టీకి సంబంధం లేదని బూజు దులుపుకున్నారే, అటువంటి పనులు మేము చేయలేదు. ఎక్కడైతే మర్డర్లు, మానవంగాలు, గంజాయి వ్యసనం అవుతున్న పిల్లలు చనిపోతే లేదు వాళ్ళని ఏమన్నా ఇబ్బందులు గురి చేస్తే అక్కడపై జగన్మోహన్ రెడ్డి గారు సింపతి వ్యక్తపరిచారే, అటువంటి పనులు కూటమి ప్రభుత్వం చేయట్లేదు. కూటమి ప్రభుత్వం తప్పు జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు వేస్తామని చెప్తున్నాం. ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎక్కడైనా మేము మద్దతు పలికితే కదా మీరు మా మీద పడేయడానికి. ఫస్ట్ థింగ్ అని గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి జోకులు వేయడానికి ఇక్కడికైతే రావాల్సిన అవసరం లేదని వైసీపీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సాయి విషయంలో తప్పు చేస్తే ఖచ్చితంగా నాగరాజు గారికి శిక్షలు పడతాయి. దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా శిక్షలు ఇంప్లిమెంట్ అవుతాయి. అండ్ చిన్న చిన్న లొసుగులు ఏవైతే మీరు జరిగినాయంటే ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. మనం ఆ రిపోర్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. కానీ మనమే ఒక జస్టిస్ ఇచ్చేసి మనమే ఇక్కడ దాన్ని వీళ్ళకి రుజువు చేసేసి వీళ్ళకి రిపోర్ట్ ఇచ్చి దాన్ని మీరు బలపరచండి అంటే ఇక్కడ ఎవరు కూర్చొని ఖాళీగా లేరు. వీళ్ళ మాటలు వినడానికి, వీళ్ళ మాటలు బలపరచడానికి. అంటే ఒక్క విషయం ఇక్కడ కాదు కీర్తన, ఇక్కడ ఏంటనేదంటే బొక్క నాగరాజు వల్ల ఇదంతా సాధ్యం అవుతుందా? సీసీ ఫుటేజ్ మాయమైపోయి ఒక మనిషి వల్ల ఇవన్నీ జరుగుతాయా? అదే కదా సార్, ఇప్పుడు మనం కూడా ఇన్వెస్టిగేషన్ లో ఏం జరుగుతోంది అనేది మనకు తెలియదు. పూర్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నాగరాజు ఒక్కరే ఉన్నారా, లేకుంటే అతనికి ఎవరైనా సహకరించారా, అసలు ఇతని మీద అంత పర్సనల్ గెడ్జ్ వాళ్ళకి ఎందుకు ఉంటది? ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాలి. సాయి అనే వ్యక్తి ఏం పొలిటికల్ క్యాండిడేట్ కాదు, సాయి అనే వ్యక్తి అన్న చరిష్మాటిక్ ఫెలో కాదు ఆయన మీద కుట్రలు చేయడానికి. అదే ఒక సాధారణ యువకుడు ప్లస్ గంజాయి వ్యసనాలకు కొంచెం బానిసైన వ్యక్తి. అండ్ ఆ ఏరియాలో ఏదో లంక అనే ఏరియాలో ఎక్కువగా దీనికి అడిక్ట్ అయి ఉన్నారు యూత్. సో నాగరాజు గారు వచ్చిన కొంచెం కంట్రోల్ చేశారు, కొంచెం బాగా రిస్ట్రిక్టెడ్ గా పిల్లల మీద కొంచెం దుడుసుగానే ఆయన వ్యవహరించి వాళ్ళని కంట్రోల్కి తెచ్చారు. ఈ అబ్బాయి సైన్ పెట్టడానికి కూడా రాకుండా వేరే ఒంగోలుకి దగ్గర ఉన్న ప్రాంతంలో ఎక్కడో కనపడితే పట్టుకొని వచ్చారని కూడా మనం వింటున్నాం. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. మనం ఒక విషయాన్ని పట్టుకొని ఒకే మాట పట్టుకొని మనం అనలేము. ఫస్ట్ మీరు సెకండ్ యాంగిల్ లో కూడా చూడాలి కదా. నాగరాజు గారికి పర్టికులర్ సాయితో పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు ఉంటది? వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీని రాజకీయాల ఎందుకు ట్రావెల్ అవుతుంది? కాపు అని ఇదెందుకు ట్రావెల్ అవుతుంది ప్రతిసారిని? ఆ పుణ్యం కూడా సాక్షి ఛానల్ కి, ఆ పుణ్యం కూడా సాక్షి మేనేజ్మెంట్ కి, ఆ పుణ్యం కూడా వైసీపీ కార్యవర్గానికి మనం అప్పగించాలి. నేరస్తుడికి కులం ఎందుకు ఆపాదిస్తున్నారు? అలా మీరు ఆపాదించాలంటే మిథున్ రెడ్డి గారు కూడా రెడ్డి కదా, ఆయన కూడా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పుడు మిథున్ రెడ్డి ఒక రెడ్డిని అరెస్ట్ చేశారు, లిక్కర్ స్కామ్ లో వేయండి. అలాగే ప్రమోట్ చేయండి మీ ఛానల్లో, మీ పేపర్లలో. ఓకే, కేవలం కులాన్ని ఇక్కడ వాడుకొని పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయడం కోసము, ఆ కులంలో స్విచ్ పెట్టడం కోసం తప్ప ఇక్కడ సాయి అనే వ్యక్తికి న్యాయం చేయాలనే ఇంటెన్షన్ వైసీపీలో కానీ ఆ క్యాడర్ లో కానీ కనిపించట్లేదు. అండ్ నాకు కావాల్సిన ఒకటే ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్,
జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని పేరెంట్ ఎక్కడని చెప్పారా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడని చెప్పారా? ఒక్క వీడియో ఒక బైట్ నాకు చూపించమని చెప్పండి. రైట్, ఓకే ఓకే. ప్రసాద్ గారు మీ వెర్షన్ ఏంటి? చెప్పండి సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ అడిగేదానికి ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ కి ఛార్జ్ షీట్ కి మధ్య డిఫరెన్స్ కూడా తెలియనటువంటి అజ్ఞానులు ఉన్నటువంటి రాజకీయ పార్టీ అంటే నవ్వొస్తా ఉంది. రిమాండ్ రిపోర్ట్ అంటే ఒక వ్యక్తిని ఒక నేరంలో అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ చేయడానికి కావాల్సిన గ్రౌండ్స్ ను రాసేదాన్ని మాత్రం రిమాండ్ రిపోర్ట్ అంటారు. ఛార్జ్ షీట్ అంటే అతను చేసిన నేరాన్ని నిరూపించడానికి కావాల్సినటువంటి ఆధారాలన్నిటితో కూడినటువంటి దాన్ని ఛార్జ్ షీట్ అంటారు. రిమాండ్ రిపోర్ట్ నే ఛార్జ్ షీట్ గా భావిస్తూ ఇంకా మాకు అట్ట చేయలేదు ఇట్ట చేయలేదు అంటే వాళ్ళ అజ్ఞానానికి నవ్వటం తప్ప చేయలేదు ఏం లేదు. రైట్, ఓకే ప్రసాద్.